हरे कृष्ण माताजी संप्रभुजी దండవత్ ప్రణామ్. సో జగన్నాథ్ రథయాత్ర భాగంగా మనం ఎవ్రీడే జగన్నాథ్ పాస్ టైమ్స్ అనేవి చెప్పుకుంటున్నాం. జగన్నాథుని లీలల గురించి చర్చించుకుంటున్నాం. ఈ రోజు కూడా మరికొన్ని జగన్నాథుని లీలలు అనేవి చర్చించుకుందాము. అంతకన్నా ముందు ఒకసారి మనం మంగళాచరణ చేసి విల్ స్టార్ట్ అవర్ క్లాస్. ఓకే. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जयो नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जयो नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जयो जयो श्री चैतन्य जयो नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताई की जय। श्री 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 जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समावेत गौर भक्त वृंद की जय। कलयुग पावन हरिनाम संकीर्तन की जय। हरे कृष्ण महामंत्र की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल। Okay, fine.
సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటి అంటే, ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళకి కాదు, ఎవరైతే ఆల్రెడీ జపా సెషన్ 2 మన క్లాసెస్ అటెండ్ అవుతున్నారో వాళ్ళకి అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మీరు ఏ గ్రూప్స్లో అయితే ఉన్నారో ఆ గ్రూప్స్ అన్నిట్లో కూడా జపా సెషన్ 2కి సంబంధించిన ఒక లింక్ అనేది షేర్ చేస్తున్నారు. డైలీ పావని మాతాజీ, శోభా మాతాజీ పంపిస్తున్నారు. సో అదేంటంటే, మనం డిఫరెంట్ గ్రూప్స్లో చాలా మంది ఉండిపోవడం వల్ల జపా సెషన్ 2 లింక్స్ అనేవి ఒక్కొక్కసారి అన్నిట్లో షేర్ అవ్వకపోవడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ మీకు గ్రూప్స్ అనేవి కూడా ఎక్కువైపోవడం వల్ల అన్ని మేనేజ్ చేయడం కష్టమవుతుంది కాబట్టి, సో వీ థాట్ ఆఫ్ ఆర్గనైజింగ్ ఇట్. అవన్నీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేయాలని చెప్పి అనుకొని జపా సెషన్ అంతటికి కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేశాం. సో దానికి ఏం పేరు పెట్టాము అంటే గీతామృతం ఐఎన్యు అని చెప్పి పేరు పెట్టాం. ఓకే, మీకు ఆ గ్రూప్ జాయిన్ అవ్వమని ఆల్రెడీ మనకి ఎక్కడెక్కడైతే జపా సెషన్ 2 ఇన్వైట్స్ పంపుతున్నామో ఆ గ్రూప్స్ అన్నిట్లో కూడా మాతాజీ వాళ్ళు పంపిస్తున్నారు డైలీ. సో ఎవరైతే మీరు గీతామృతం ఐఎన్యు అనే గ్రూప్ జాయిన్ అవ్వలేదో దయచేసి ఆ మెసేజ్ ఒకసారి చెక్ చేసుకొని గీతామృతం ఐఎన్యు జాయిన్ అవ్వడానికి లింక్ ఇస్తారు, వాట్సాప్ లింక్. అది జస్ట్ మీరు క్లిక్ చేస్తే చాలు, మీరు గ్రూప్లో జాయిన్ అయిపోతారు. ఓకేనా? జాయిన్ అయిన తర్వాత మీరు ఏ ఏ గ్రూప్స్లో అయితే ఉన్నారో వాటి నుండి ఎగ్జిట్ అయిపోండి. సో ఇన్ని గ్రూప్స్ పెట్టుకొని ఒక్కసారిగా మీకు ఇన్ని మెసేజెస్ వచ్చినప్పుడు మీ అందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక్క గ్రూప్ క్రియేట్ చేసాం. అది క్లిక్ చేసిన వెంటనే మీరు ఆ కొత్త గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. అండ్ మీరున్న పాత గ్రూప్స్లో నుండి మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మీకు ఎక్కువ మెసేజెస్ రావు. అండ్ ఫ్యూచర్లో అన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము గీతామృతం ఐఎన్యూలోనే పంపిస్తాం. ఫర్ నౌ ప్రెసెంట్ అన్ని గ్రూప్స్లో పంపిస్తున్నాం, ఎందుకంటే ఇంకా అందరూ కూడా కొత్త గ్రూప్లో జాయిన్ అవ్వలేదు కాబట్టి అన్ని గ్రూప్స్లో పంపిస్తున్నాం. ఒక 1 వీక్ 10 డేస్ అయిపోయాక ఇంకా పాత గ్రూప్స్లో ఇన్ఫర్మేషన్ అనేది రాదు యాక్టివ్ బేసిస్లో. సో ఎవరైతే కొత్త గ్రూప్లో జాయిన్ అయ్యారో వాళ్ళు మాత్రమే జపా సెషన్ 2 లింక్స్ కానీ ఇంకా ఏదైనా ఫెస్టివల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఓకేనా? అర్థమైందా? ఎవరికైనా క్వశ్చన్ ఉందా? నేను ఒక్కసారి మీకు షేర్ చేసి చూపిస్తాను, ఆగండి. సో నా వాట్సాప్ కనిపిస్తుంది కదా మీకు? ఇస్తుంది మాతాజీ. ఎస్, ఇక్కడ చూసినట్లయితే గీతామృతం ఐఎన్యు ఇది మన గ్రూప్. ఇప్పుడు ఇందులో జాయిన్ అయితే మీకు జపా సెషన్ 2 ఎవ్రీడే జపా సెషన్ 2 లింక్ నిన్న నైట్ పంపించాను. సో అలానే ప్రతిరోజు కూడా మీకు జపా సెషన్ 2 లింక్స్ అనేవి ఇందులో వస్తాయి. ఇంకేదైనా టెంపుల్లో జరిగే ప్రోగ్రామ్స్ కానీ సర్వీసెస్ కానీ అన్ని కూడా ఈ గ్రూప్స్ లో వస్తుంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికే చాలా మంది జాయిన్ అయ్యారు. బట్ ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో దయచేసి వాళ్ళు ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు ఆ ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటారనమాట. మీకు ఇది కూడా చూపిస్తాను ఎట్లా పంపిస్తారు మాతాజీ వాళ్ళు అని చెప్పి. సో ఇక్కడ చూసారా, శోభా మాతాజీ నిన్ను పంపించారు. సో హరే కృష్ణ ప్రియ భక్తులారా, దండవత్ ప్రణామాలు. మంచి నిర్వహణ కోసం మరియు అన్ని అప్డేట్లు ఒకే చోట ఇవ్వడానికి మేము జపా సెషన్ 2 వాట్సాప్ గ్రూప్స్ అన్ని ఒకే గ్రూప్ లో కలపడం జరిగింది. సో జస్ట్ ఇలా క్లిక్ చేస్తే చాలు, మీరు మీ మొబైల్లో నుండి మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అయిపోతారు. అయితే చేయాల్సిన ఇంకొక పని ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఈ గ్రూప్ లో ఉన్నారు కదా, ఈ గ్రూప్ లో నుండి ఎగ్జిట్ అయిపోవాలి. ఎలా ఎగ్జిట్ అవ్వాలి అంటే, మీకు మొబైల్లో రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి, అది క్లిక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు అంటే ఇలా పెట్టి మనం మీరు ఒకసారి చెక్ చేయండి. ఎగ్జిట్ అవ్వడం అనేది ఈజీగానే ఉంటుంది. ఒకవేళ మీకు ఎలా ఎగ్జిట్ అవ్వాలి ఏంటి అనేది అర్థం కాలేదు అంటే, శోభా మాతాజీని కానీ పావని మాతాజీని కానీ ఎవరైతే ఆ మెసేజ్ మీకు పంపించారో వాళ్ళని మీరు రీచ్ అవుట్ అయితే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు ఎలా ఎగ్జిట్ అవ్వాలి అన్న ప్రాసెస్ పైన. ఓకేనా? క్లియరా? ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్లియర్ మాతాజీ. క్లియర్ కదా? సో అందరూ కూడా ఇదే పని చేయండి. ఎవరెవరైతే కొత్త గ్రూప్ లో ఇంకా జాయిన్ అవ్వలేదో దయచేసి ఆ మెసేజ్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి ప్లీజ్ జాయిన్ ద న్యూ గ్రూప్. పాత గ్రూప్స్ అన్నిట్లో ఎగ్జిట్ అయిపోండి. ఎగ్జిట్ అవ్వడంలో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే శోభా మాతాజీ ఆర్ పావని మాతాజీ మీకు ఈ మెసేజ్ పంపిస్తారు కదా, వాళ్ళ నెంబర్కి మీరు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఎలా ఎగ్జిట్ అవ్వాలి అని. ఓకే, ఫ్యూచర్లో అంత ఇన్ఫర్మేషన్ కూడా ఈ గీతామృతం ఐఎన్యు గ్రూప్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్, ఎవరైతే ఈ గ్రూప్లో జాయిన్ అవ్వలేదో ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతారు కాబట్టి మేము డైలీ ఇలా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. మనం జగన్నాథ్ లీలలు అనేవి స్టార్ట్ చేద్దాం. సో నిన్న మనకి గంగాపాలక్ ప్రభుజీ కొంతమంది డివోటీస్ పాస్ట్ టైమ్స్ అనేవి చెప్పడం జరిగింది కదా. ఎస్ ఆర్ నో? డివోటీ కొంతమంది భక్తుల లీలలు అనేవి చెప్పారు కదా. సో వాటికి కంటిన్యూషన్ ఇంకొంతమంది భక్తుల లీలలు అనేవి జగన్నాథ్ ఎలా ప్రతిస్పందించారు, భక్తులు ఎలా జగన్నాథ్ ని ప్రేమించారు అనే దానిపైన ఇంకొన్ని పాస్ట్ టైమ్స్ అనేవి ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. అయితే ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో, జగన్నాథ్ అంటే
హీఈస్ నథింగ్ బట్ కృష్ణ అనమాట. కృష్ణనే జగన్నాథుడిగా వస్తారనమాట. లాస్ట్ టైం మనం మన ఎస్జిఆర్ క్లాసెస్ లో కూడా ఒకసారి డిస్కస్ చేసాము. సో జగన్నాథ్, బలదేవ్, సుభద్ర అంటే ఎవరు అంటే కృష్ణ, బలరాం, వాళ్ళ సిస్టర్ సుభద్ర, వాళ్ళు ముగ్గురు కూడా మనకి జగన్నాథ్, బలభద్ర, సుభద్ర లాగా వస్తారనమాట. అయితే వాళ్ళ రూపం అనేది డిఫరెంట్ గా ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు ఎప్పుడైతే బృందావన్ నుండి వదిలేసి వస్తారో, వచ్చిన తర్వాత రోహిణి మాత బృందావన్ పాస్ట్ టైమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట. ద్వారకాలో ఉన్న క్వీన్స్ అందరికీ కూడా చెప్తూ ఉంటుంది. సో కృష్ణ, బలరాం వీళ్ళందరూ కూడా బృందావన్లో ఉన్నప్పుడు గోపికలు గోపబాలుడితో ఎలా ఉండేవారు, వాళ్ళ ప్రేమ ఎలా ఉండేది, ఇదంతా కూడా ఆ ద్వారకా క్వీన్స్ అడుగుతారనమాట. ఎందుకు ఎప్పుడు కృష్ణ రాధే రాధే అని చెప్పి వాళ్ళ బృందావన్లో ఉన్న వాళ్ళ పేర్లు అనేవి ఎప్పుడు తలుస్తూ ఉంటారు, ఏమంత స్పెషల్ వాళ్ళు, మేము కూడా చాలా సేవ చేస్తున్నాం కదా అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు రోహిణి మాత చెప్తారనమాట. బలరాం వాళ్ళ తల్లి ఉంటారు కదా, చెప్తారు. సో అయితే చెప్పేటప్పుడు ఏమవుతుంది అంటే సుభద్ర అని చెప్తారు, నువ్వు వెళ్ళి అక్కడ డోర్ బయట నిలబడు, కృష్ణ బలరాం ఇది విన్నారు అంటే అది వాళ్ళు తట్టుకోలేరు, మళ్ళీ ఎక్స్ట్రెసివ్ ఫీల్ అవుతారు. సో వాళ్ళు వినకుండా నువ్వు డోర్ బయట కాపలాగా ఉండు, వాళ్ళు వచ్చినప్పుడు నాకు చెప్పు, నేను ఇది ఆపేస్తాను అని చెప్పి రోహిణి మాత చెప్తారు. అయితే రోహిణి మాత చెప్పడం మొదలు పెడతారు ద్వారకాలో ఉన్న క్వీన్స్ అందరికీ కూడా. బృందావన్లో కృష్ణ, ఆ, ఆ, బలరాం అండ్ అక్కడ ఉన్న గోపబాలరు గోపికలు వీళ్ళందరూ కూడా ఎట్లా అక్కడ ప్రేమ ఉండేది, వాళ్ళ స్పందన ప్రతిస్పందన ఎలా ఉండేది, ఇదంతా చెప్తూ ఉంటే అది వినడంలో సుభద్రమయ్య లీనమైపోతారనమాట. సో ఏం జరుగుతుంది అనేది గమనించుకోరు. అండ్ ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడతారో అదే టైంలో కృష్ణ బలరాం కూడా వస్తారనమాట. సో కృష్ణ, బలరాం అండ్ సుభద్రమయ్య ఇలా వరుసగా ముగ్గురు నిలబడతారు. సో కృష్ణ, సుభద్రమయ్య, బలరాం నిలబడి వాళ్ళు బృందావన్ పాస్ట్ టైమ్స్ అక్కడ ఉన్న భక్తుల యొక్క గ్లోరిఫికేషన్ అదంతా వినేసరికి ఏమవుతుందంటే వాళ్ళ కళ్ళు ఇంకా పెద్దగా అయిపోయి, చేతులు ఇలా లోపలికి ముడుచుకొని, కాళ్ళు ఇలా లోపలికి వెళ్ళిపోయి ఇట్లా పెద్ద మొహం అయిపోయి ఇట్లా అయిపోతారనమాట వాళ్ళు. సో అదేంటంటే తన భక్తుల యొక్క గొప్పతనాన్ని వర్ణించినప్పుడు భగవంతుడు తీసుకున్న రూపం అనమాట. అందుకనే జగన్నాథ్ ఫామ్ అనేది చాలా 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 మర్సిఫుల్ ఫామ్ అంటారనమాట. అంటే అత్యంత దయాలు రూపం ఏంటి అంటే కృష్ణకి జగన్నాథ్ రూపం అంటారనమాట. సో జగన్నాథ్ గా ఆయన ఎంతో మంది డివోటీస్ యొక్క కోరికలు అనేవి, వాళ్ళ ప్రేమ అనేది జగన్నాథుడు వాటిని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారనమాట. సో అలా దానిలో భాగంగా ఇవాళ కొంతమంది డివోటీస్ యొక్క స్టోరీస్ అనేవి చూద్దాం. ఓకే, మనకి జగన్నాథ్ టెంపుల్ కి దగ్గరలో ఒక డివోటీ భక్తురాలు ఉండేవారనమాట. ఆవిడ పేరు లాండి మాత. ఓకే, ఆవిడకి జగన్నాథుడు తన కొడుకులాగా భావించేవారు అనమాట లాండి మాత. సో ఆయన అంటే ఎప్పుడు ఆరాధిస్తూ ఉండేవారు, జగన్నాథ్ ఎప్పుడు బాగుండాలి అని. అట్లా ప్రేమ అప్పుడు తల్లికి బిడ్డ పైన ఎట్లా ప్రేమ ఉంటుందో అట్లా జగన్నాథుడి పైన ఆ లాండి మాతకి ఒక కన్న కొడుకు లాంటి మమకారం అనేది ఉండేదన్నమాట. అయితే ప్రతిరోజు కూడా జగన్నాథ్కి 56 ఐటమ్స్ చేసి 6 సార్లు నివేదన చేసేదన్నమాట. ఆమె చేసుకొని టెంపుల్కి వచ్చి నివేదన చేస్తూ ఉండేదన్నమాట. సో ఆలోచించండి, రోజుకి 56 ఐటమ్స్. చెప్పన్ భోగ్ అంటారు కదా, చెప్పన్ భోగ్ అంటే 56 ఐటమ్స్. చెప్పన్ భోగ్ ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? ఫస్ట్ టైం తెలుసా ఎవరికైనా? ఎందుకు భగవంతుడికి చెప్పన్ భోగ్? తెలీదు. తెలీదా? ఓకే, దాని వెనక కూడా ఒక కథ ఉంది. ఏంటి అంటే ఎప్పుడైతే కృష్ణ గోవర్ధన గిరిని లిఫ్ట్ చేస్తారో తన చిటికెన వేలు పైన, ఆ ఇంద్రుని యొక్క వర్షపాతానికి మొత్తం బృందావన వాసులందరినీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి 7 రాత్రుళ్ళు 7 పగళ్ళు కూడా గోవర్ధన గిరిని లిఫ్ట్ చేస్తారనమాట. అయితే యశోదమయ్యకి డైలీ ఆ 8 రకాల వంటకాలు 8 పూటల ఆవిడ వంట చేసి పెట్టేవారనమాట. సో డైలీ 8 టైమ్స్ ఆఫర్ చేసేవారనమాట. సో అట్లా 7 రోజులు ఆవిడ అసలు ఆఫర్ చేయడానికే లేకుండా ఉండిందనమాట. కంప్లీట్ గా వర్షపాతంతో ఉండడం వల్ల 7 రాత్రులు 7 పగళ్ళు కృష్ణ ఇట్లానే ఉంటారు. వాళ్ళందరూ కూడా గోవర్ధన గిరి కింద అట్లనే కృష్ణ షెల్టర్ లో, ఆ గిరి షెల్టర్ లో అలానే ఉంటారనమాట. ఎప్పుడైతే కంప్లీట్ గా ఇంద్రుడు వజ్రపాతాన్ని ఆపుతారో ఆ కంప్లీట్ అయ్యేసరికి కంప్లీట్ గా 7 డేస్ అవుతుంది అనమాట. సో డైలీ 8 టైమ్స్ ఆఫర్ చేసే ఆవిడ 7 డేస్ ఆఫర్ చేయలేదు అనుకోండి, ఎన్నిసార్లు ఆఫర్ చేయనట్లయితుంది చెప్పండి? డైలీ 8 టైమ్స్, 8 టైమ్స్ ఇలా 7 డేస్ ఆఫర్ చేయలేదు అంటే ఎన్నిసార్లు భోగా 56 ఆఫర్ times. చేసి 56. 7 8 7 8 56.
56 టైమ్స్ అనేది ఆఫర్ చేయలేదు కాబట్టి ఇంకా అప్పటి నుంచి యశోదమాత ఫస్ట్ టైం ఆఫర్ చేస్తుంది అనమాట. నేను 7 రోజులుగా నీకు ఏమీ పెట్టలేదు, రోజుకి 8 సార్లు పెట్టేదాన్ని, నీకు ఏం పెట్టలేదు, నువ్వు ఎంత ఆకలితో ఉంటావో ఏమో అని చెప్పి 7 8 సార్ 56 ఐటమ్స్ అనేది ఆఫర్ చేసింది అనమాట. అప్పటి నుంచి మనకి చెప్పన్ భోగ్ అనేది ప్రాముఖ్యతలో ఉందన్నమాట. సో ఈ లాండి మాత కూడా కృష్ణుని తన కొడుకుగా భావించి డైలీ కూడా 56 ఐటమ్స్, ఒక్కసారి కాదు 6 సార్లు నివేదన చేసేదన్నమాట రోజులో. 56 ఐటమ్స్ 6 టైమ్స్. జనరల్ గా ఎవరికైనా 56 ఐటమ్స్ అంటేనే చాలా ఉంటాయి. అట్లాంటిది డైలీ 6 సార్లు తిన్నారనుకోండి, కడుపు ఇబ్బంది అవుతుందా కాదా చెప్పండి? అవుతుంది మాతాజీ. అవుతుంది. సరే, అవుతుంది. ఆయన భగవంతుడు, ఆయనకేమవుతుంది అనుకోవడం ఒక వే. కానీ ఈవిడ ఎలా భావిస్తుంది? నా కొడుకు కదా, ఆయనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి తల్లికి ప్రేమ ఉంటుంది కదా. సో ఆమె ఏమనుకుంటది అంటే, నేను రోజు నెయ్యితో చేసినవి ఇన్నిసార్లు అర్పిస్తున్నాను, భగవంతుడు స్వీకరిస్తున్నాడు, ఆయనకి కడుపులో ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఏమో. సో డైలీ నేను ఒక వేప ఆకుల్ని నూరి వేప ముద్ద చేసి, ఆ వేప ముద్ద కనుక ఆయనకి ఇచ్చాను అంటే కడుపులో ఏదన్నా ఇబ్బందిగా ఇండైజెషన్ అరగకపోయినట్లయితే అదంతా కూడా ఆ వేప చేదుకి కొట్టుకుపోయి కడుపు శుభ్రంగా ఉంటుంది అని చెప్పి తల్లి ఇట్లనే ఆలోచిస్తుందా కదా చెప్పండి? పిల్లలకి ఎప్పుడైనా మనం అజీర్తి కలిగింది అనుకోండి, మనము వాములు ఊరి పెడుతూ ఉంటాం పిల్లలకి కడుపు నొప్పిగా ఉంది అంటే. ఇట్లా చేస్తూ ఉంటామా లేదా చెప్పండి? కొంచెం సొంటి చేస్తాం. అన్నంలో కలిపి సొంటి పెడుతూ ఉంటాం పిల్లలకి కడుపులో ఇబ్బంది కలగకుండా ఉండాలి అని. అవునా కదా? అవును మాతాజీ. మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో లాంటి మాత కూడా అలానే అనుకుందనమాట. సో వేపాకు ముద్దని నూరి అది పెట్టాను అంటే కడుపులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది జగన్నాథుడికి, లేదంటే పాపం కష్టపడతాడు జగన్నాథుడు అని చెప్పి భావించి ఒకసారి ఏం చేస్తుందంటే ఇట్లా వేప ముద్దని తీసుకొని టెంపుల్కి వెళ్తుంది అనమాట. సో ఆ టెంపుల్ బయట సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు కదా, ఎవరైతే రక్షణ ఇస్తూ ఉంటారో వాళ్ళు ఆపుతారనమాట. ఆగాగాగు, ఇప్పటికే 56 రకాలు పెడుతున్నావు, రోజుకి 6 పూటలు పెడుతున్నావు, దీంతో పాటు మళ్ళీ ఈ వేప ముద్ద ఒకటి స్పెషల్ గా పట్టుకొచ్చావా, అసలు నేను లోపలికి ఎలో చేయమని చెప్పి బయటికి పంపించేస్తారనమాట. ఆవిడ తన కుటీరానికి వెళ్ళిపోయి చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. అయ్యో జగన్నాథుడికి ఇబ్బందిగా ఉంటుందేమో, ఎట్లాగా నన్ను వీళ్ళు పంపించట్లేదే అని చెప్పి ఏడుస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇది జగన్నాథ్కి అర్థమైపోతుంది కదా. సో జగన్నాథుడు వస్తారు ఆవిడ దగ్గరకు వచ్చి, అమ్మ నాకు వేప ముద్దని పెట్టు, నాకు కడుపు నొప్పిగా ఉంది అన్నట్లుగా చెప్తారనమాట. సో ఆమె లేచి పరుగున వేప ముద్ద నూరి పెట్టేలోపు జగన్నాథుడు అదృశ్యం అయిపోతారనమాట. సో ఆమె మళ్ళీ బాధపడుతూ అట్లా పడుకొని ఉంటుంది. అయితే ఆ రోజు రాత్రి కలలో ఆ రాజ్యాన్ని పాలించే రాజు యొక్క కలలో జగన్నాథుడు కనిపిస్తారనమాట. కనిపించి చెప్తారు, "See, నా భక్తురాలు లాండి మాత నా కోసము నాకు ఇబ్బంది కలగకూడదని వేపముద్రని తీసుకొని వస్తే నీ సిబ్బంది ఆవిడ్ని ఆపేశారు. ఇది కరెక్ట్ కాదు, అది భక్తురాల్ని ఆపడం అనేది అపరాధం అవుతుంది. ఆవిడ నాకు తల్లిలాగా, నేను ఆవిడని తల్లిగా నేను యాక్సెప్ట్ చేశాను. ఆవిడ నాకు ఏదైతే తెచ్చిందో నేను అది స్వీకరించాలి. మీ వాళ్ళు ఆపడం వల్ల ఇలా జరిగింది అని చెప్పి చెప్పగానే ఇమీడియట్ గా నెక్స్ట్ డే రాజు తన మంత్రులందరితో కలిసి లాండీమాత ఉండే ఆ కుటీరానికి వెళ్తారనమాట. వెళ్ళి చెప్తారనమాట, అమ్మ మా సిబ్బంది ఇలా మిమ్మల్ని ఆపారు, అది చాలా అపరాధం జరిగింది, దయచేసి వారి తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను, నన్ను క్షమించండి. మీరు ఏదైతే భగవంతుని కోసం వేప ముద్దని తీసుకొచ్చారో భగవంతుడు దాన్ని కోరుకుంటున్నారు, అది యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు తల్లిగా వచ్చి మీ జగన్నాథుడికి మీరు అది ఆఫర్ చేయండి అని చెప్పి ప్రతిమలాడి పిలుస్తారనమాట. అప్పటి నుండి డైలీ కూడా ఆవిడ ఆఫర్ చేస్తూ ఉండేది. ఇంకా రాజు ఏమంటారు అంటే, ఒకవేళ మీరు వెళ్ళిపోయినా కూడా మీ తరపున మేము ఆఫర్ చేస్తాము అని చెప్పి అలా ఆ ఆనవాయితీ అనేది కంటిన్యూ చేస్తారు. ఇప్పటికీ కూడా దానికి బదులుగా ఏం చేస్తారు అంటే వేప ముద్దకి బదులుగా 56 ఐటమ్స్ చెప్పన్ భోగ్ ఆఫర్ చేసిన తర్వాత మెంతుల్ని నానబెట్టిన వాటర్ ఉంటుంది కదా మనకి, ఆ వాటర్ని 56 ఐటమ్స్ ఆఫర్ చేసిన తర్వాత, చెప్పన్ భోగ్ ఆఫర్ చేసిన తర్వాత భగవంతునికి దాన్ని నివేదన చేస్తారనమాట. సో భగవంతుడు దాన్ని తీసుకొని ఆ, ఏదైతే లాండిమాత ప్రేమ ఉంటుంది చూసారు కదా, కడుపులో ఇబ్బంది కలగకూడదు నా బిడ్డకి అనేది, సో దానికి గుర్తుగా డైలీ ఇప్పటికి కూడా ఆ మెంతుల నీటిని ఆఫర్ చేస్తూ ఉంటారన్నమాట. చూడండి, మనం భక్తితో ఏదన్నా చేస్తే భగవంతుడు ప్రతిస్పందిస్తారు అని చెప్పి చెప్పడానికి ఇటువంటి పాస్ట్ టైమ్స్ అనేవి నిదర్శనం అనమాట. సో నా అంటే ఇప్పుడు ఆయన ఏదో భగవంతుడు నేను ఆఫర్ చేసేస్తున్నాను వదిలేస్తున్నాను అని చెప్పి ఆవిడ అనుకోలేదన్నమాట. 56 ఐటమ్స్ 6 టైమ్స్ ఆఫర్ చేయడం అనేదే పెద్ద తపస్సే కదా. డైలీ అన్ని చేసి ఆఫర్ చేయడం అనేదే గొప్ప విషయం. దాంతో పాటు ఏమనుకుంది, అరే నా బిడ్డలాగా కదా నేను ఆఫర్ చేస్తున్నాను, మరి ఇన్ని రకాలు తింటే ఆయనకి కడుపులో ఇబ్బంది అవుతుంది కదా. సో ఇబ్బందికి కూడా నేను మందు ఇవ్వాలి, నేను తల్లిని కదా, నేను చూసుకోకపోతే ఎలాగా అని చెప్పి ఆ ప్రేమ ఆ చొరవ చూపించింది చూసారా, దానికి భగవంతుడు కట్టుబడిపోతారు అనమాట. సో మనం చాలా క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాం, మన దగ్గర ఐశ్వర్యం కానీ, మన దగ్గర పేరు ప్రతిష్టలు కానీ, మనకున్న హోదా డాబు, ఇవన్నీ కూడా భగవంతుని ఏవి కూడా ప్లీజ్ చేయలేవన్నమాట.
భగవంతుణ్ణి ప్లీజ్ చేయగలిగింది ఏదన్నా ఉంది అంటే అది మన ప్రేమ మాత్రమే. మనం ఆ ప్రేమతో భక్తితో ఏదైతే భగవంతునికి చెయ్యాలి అనుకుంటామో దానికి భగవంతుడు కట్టుబడిపోతాడనమాట. ఆయనే వచ్చి అమ్మ నాకు పెట్టు అని అడగడము, రాజుగారి కల్లోకి వెళ్ళి ఆవిడ్ని ఆపడం కరెక్ట్ కాదు, నా తల్లిలాగా ఆవిడ నాకు ఇది చేస్తుంది, మీరు ఆపద్దు అని చెప్పి చెప్పడం అనేది మనం ఇది చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. మనం కూడా ప్రేమతో భగవంతునికి ఆఫర్ చేసినప్పుడు భగవంతుడు తీసుకుంటారు. భగవద్గీతలో శ్లోకం ఉంది కదా, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, తోయం కానీ, నీరు కానీ, ఏదైనా కానీ మీరు ప్రేమతో నాకు ఇచ్చారు అంటే నేను ఖచ్చితంగా దాన్ని తీసుకుంటాను అని భగవంతుడు చెప్తారు. సో మనం భగవంతునికి ఆఫర్ చేయాలి, ఏదైనా చేయాలి అన్నప్పుడు మన దగ్గర ఉండాల్సింది మొదటి క్వాలిటీ ఏంటి అంటే మన ప్రేమ అనమాట, మన భక్తి. దాన్ని జోడించి మనం భగవంతునికి ఇస్తున్నామంటే భగవంతుడు దానికి కట్టుబడిపోవాల్సిందే. ఇంకా ఏది కూడా మనం భగవంతుణ్ణి కట్టివేయలేం. ఎందుకంటే సంపద కానీ, ఐశ్వర్యం కానీ, పేరు ప్రతిష్టలు కానీ, తెలివితేటలు కానీ, ఇంకా ఏదైనా అందం కానీ, సో ఇట్లాంటివి ఏవైనా కానీ ఎక్కడి నుండి వస్తాయి చెప్పండి మనకి? మనకంటూ సొంతగా ఉంటాయా? అవి ఎక్కడి నుండైనా వస్తాయా చెప్పండి? భగవంతుడి నుంచి వస్తుంది. ఎగ్జాక్ట్లీ, అవన్నీ భగవంతుడి నుండే వస్తాయి. భగవంతుడి నుండి వచ్చినవి మనం ఏదో గొప్పగా చేసి ఆఫర్ చేస్తున్నాం అనడంలో ఏం లేదనమాట. కానీ భగవంతుడి నుండి ఏదైతే వచ్చిందో దానికి మన ప్రేమని జోడించిస్తున్నాం చూసారా? ఆ ప్రేమ అనేది మన ఫ్రీవిల్ అనమాట. మన స్వేచ్ఛా శక్తి ప్రకారం నేను భగవంతుణ్ణి ప్రేమించాలి అనే కోరిక మనలో మొదలైంది. సో అది మనదంటూ ఏదన్నా ఉంది అంటే మన యొక్క ఇంటెన్షన్, మన యొక్క ప్రేమ భావన, అది మాత్రమే మనదన్నమాట. అది ఎప్పుడైతే జోడించి మనం భగవంతునికి ఆఫర్ చేశామో అన్ని ఆయనవే అయినప్పటికీ కూడా మన ప్రేమని కల్పిస్తుండడం వల్ల అది భగవంతునికి ప్రీత్యార్థం అయిపోతుంది అనమాట. దాన్ని ఖచ్చితంగా స్వీకరిస్తారు భగవంతుడు. ఓకేనా? సో ఇంకొక పాస్ట్ టైం ఏంటి అంటే ఇది లాంటి మాత గురించి. నెక్స్ట్ వేరే పాస్ట్ టైం డిస్కస్ చేద్దాం. అయితే ఒకసారి ఆ జగన్నాథ్ టెంపుల్ ప్రాంతంలో, పూరి ప్రాంతంలో ఒక ముస్లిం ఉండేవారు అనమాట. ఆయన పేరు థాకీ ఖాన్. అయితే ఆయన ఆ, ముస్లిం లాగా ఉండకుండా అక్కడ లాంగ్వేజ్ ఒరియా కదా, ఒరిస్సా కదా ప్రాంతం అది. సో ఒరియా అనేది నేర్చుకొని ఒక హిందువులాగా కనిపిస్తూ ఉండేవారు అనమాట. అంతా కూడా అట్లా తన బిహేవియర్ అంతా కూడా అలా కనిపించేవారు. అయితే అందరూ ఏమనుకునేవారంటే ఈయన కూడా హిందువే కాబోలు ఆ, అని చెప్పి వాళ్ళు హిందూ మతం గురించి అంతా కూడా, భగవంతుని గొప్పల గురించి, హిందుత్వం గురించి అదంతా కూడా ఆయనతో డిస్కస్ చేసేవాళ్ళు అనమాట. ఒకసారి ఏమవుతుంది అంటే ఈ టెంపుల్ యొక్క సింహద్వారం దగ్గర ఇద్దరు భక్తులు ఉన్నారు అండ్ ఈ తాకి ఖాన్ కూడా ఉన్నారు. ఇద్దరు భక్తులు అంతా చెప్తూ ఉన్నారనమాట, ఎట్లా భగవంతుడు జగన్నాథుడు, జగత్తుకి మొత్తం నాథుడు ఈయన, ఈయనకి ఎంత సంపద ఉంది, ఎంత భాండాగారం ఉంది ఆయన యొక్క నిధిలో. అంటే వాళ్ళకి వెల్త్ ఉంటుంది కదా భగవంతునికి, ఆర్నమెంట్స్ కానీ, గోల్డ్ అండ్ డైమండ్స్ అని, జ్యువెలరీ అని, ఆయనకు సంబంధించిన ఖజానా ఏదైతే ఉంటుందో దాని గురించి ఇద్దరు భక్తులు డిస్కస్ చేస్తున్నారు. జగన్నాథుడు ఈయనకి ఏం లోటు, ఎంత వజ్ర వైడూర్యాలు ఉన్నాయో, ఎంత నిధి ఉందో జగన్నాథుడికి అని చెప్పి దాని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. డిస్కస్ చేస్తూ చెప్తారనమాట, ఏమంటారంటే ఇదంతా కూడా లోకనాథ్ మహదేవ్ అనే ఆయన భద్రపరుస్తూ ఉంటారు జగన్నాథుడి యొక్క నిధిని, ఖజానాని అంతా కూడా అని చెప్పి చెప్తారు. అయితే ఎవరైతే ఈ జగన్నాథుడి ఖజానాని దొంగిలించాలి అని చెప్పి అనుకుంటారో వాళ్ళకి కుష్టు రోగం వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా చనిపోతారు. సో ఇది చాలా సార్లు కూడా చరిత్రలో ప్రూవ్ అయింది, ఇది ఇలా జరిగింది అని చెప్పి చెప్తారనమాట. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన తాకి ఖాన్ వింటున్నాడు కదా. ఆయన స్వతహాగా హిందూ కాదు కదా, ముస్లిం కదా. అట్లా ఆయన హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు కానీ బట్ ఆయన అట్లా కాబట్టి ఆ వాళ్ళందరూ ఆయన ఏదైతే చెప్పారో వాళ్ళందరూ అప్పుడు ఆయన ఏమనుకుంటారంటే, "See, వీళ్ళంతా ఏదో మూఢనమ్మకంతో చెప్తున్నారు, ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఆయన ఎందుకు కుష్టి వ్యాధి వచ్చేలా చేస్తారు, అసలు ఇదంతా నేను నమ్మను" అని చెప్పి ఆయనకి ఆ ధనం పైన, ఖజానా పైన వ్యామోహం కలిగింది అనమాట. ఇదంతా వేస్ట్, ఇది నమ్మడానికి ఏమీ లేదు, నమ్మసక్యం కానిది, వీళ్ళు ఇంత ఇట్లా మూఢనమ్మకంలో ఇట్లా ఏదో చెప్తూ ఉంటారు తప్ప ఇదేమీ జరగదు అని చెప్పి ఆయన ఎప్పుడైతే దీని గురించి వింటారో ఒక ప్లాన్ వేస్తారనమాట. ఎట్లా అయినా కానీ భగవంతుని యొక్క ఖజానాని నేను దొంగిలించాలి అని చెప్పి ప్లాన్ వేస్తారు. అయితే రోజు కూడా టెంపుల్కి వచ్చేవాడు అనమాట ఆయన. వచ్చి ఆ పాండాస్ ఎవరైతే అక్కడ అదే సేవ చేస్తూ ఉంటారో భగవంతునికి, వాళ్ళని పాండాస్ అంటారు. సో వాళ్ళని అడిగి తెలుసుకునేవారు అనమాట. సో భగవంతుని యొక్క నిధి ఎటువంటిది, ఆ ఖజానా ఎటువంటిది, అది ఎంత విలువైంది, అదంతా కూడా అడిగి తెలుసుకునేవారు. వాళ్ళంతా కూడా ఈయనేంటి నార్మల్ భక్తుడేమో, డైలీ టెంపుల్కి వస్తున్నారు కదా, హిందువే అయి ఉంటారు, భక్తుడు కాబట్టి జనరల్ గా భగవంతుని గురించి అట్లా చెప్తూ ఉంటారు.
అండ్ ఒక రోజు ఏమవుతుంది అంటే దులియా అనే ఒక గుమస్తాతో ఆయన టెంపుల్లోకి ఎంటర్ అవుతారనమాట. అయితే టెంపుల్లోకి ఎంటర్ అయ్యాక అక్కడ వెల్త్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని చూస్తారనమాట. ఖజానా అంతా ఎక్కడైతే స్టోర్ చేస్తారో అక్కడ చూసి దాని గురించి కనుక్కుంటారనమాట. కనుక్కొని అక్కడ డిస్కస్ చేస్తూ ఉంటే ఆ దులియా గుమస్తా చెప్తారనమాట, దీని విలువ ఎట్లాంటిది అంటే అంతా ఇంత విలువ కాదు, భగవంతుని ఖజానా చాలా చాలా విలువైంది, చాలా ఆయన మొత్తం జగత్తుకే నాథుడు కదా, చాలా ధనవంతుడు, మొత్తం ధనమంతా కూడా ఆయన దగ్గర నుండే వస్తుంది, ఇదంతా కూడా చెప్తారనమాట ఆయన దులియా గుమస్తా. అయితే ఒక రోజు ఒక ఆర్నమెంట్ భగవంతుడు ఏదైతే ధరిస్తారో దాన్ని చూపించి, అదే రోజు వెళ్ళిన రోజు ఆర్నమెంట్ ని చూపించి అడుగుతారు దులియా గుమస్తాని, ఏంటి అది అట్లా మెరుస్తూ ఉంది, అదేమైనా గాజుతో చేసిందా అని చెప్పి అడుగుతారు అనమాట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆయన మొత్తానికి అధిపతి, బ్రహ్మాండ నాయకుడు, ఆయన ఆజ్ఞతోనే ప్రపంచాలు నడుస్తున్నాయి, ఆయనకి గాజుది ధరించాల్సిన అవసరం ఏంది, అవి వజ్ర వైడూర్యాలతో చేయబడినవి, ఇట్లాంటివి ఎన్నో మనులు ఎన్నో మాణిక్యాలతో చేసిన ఆభరణాలు ఆయనకు ఉన్నాయి, అట్లా గాజుతో చేసినవి ధరించాల్సిన అవసరం జగన్నాథుడికి ఏంటి, మెరిసిపోతున్న వజ్రాలు అవన్నీ అని చెప్పి చెప్తారనమాట. ఇంకా ఈయనకి బాగా అర్థమైంది, ఓకే సో చాలా ఖజానా ఉంది, దొంగతనం చేస్తే ఇట్లాంటి ప్లేస్ లో నేను దొంగతనం చేయాలి అని చెప్పి ఆయన ఫిక్స్ అయిపోతారనమాట. సో దులియా గుమస్తాతో వచ్చిన రోజు ఆయన బయటికి వెళ్ళిపోతారు. ఒక రోజు ఏమవుతుంది అంటే అందరిలాగే టెంపుల్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి ఆయన ఒక ప్లేస్ లో దాక్కొని ఉంటారు అనమాట, నక్కి ఉంటారు ఎవరికి కనిపించకుండా. అయితే ఇంకా టైం అయిపోయింది, టెంపుల్ క్లోజ్ చేయాలి అన్నప్పుడు టెంపుల్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేసి ఆ పాండర్స్ టెంపుల్ క్లోజ్ చేస్తారు. అయితే ఈయన నార్మల్ గా ఉండకుండా దాగి ఉంటారు కదా, బేసిక్ గా ఇంటెన్షన్ ఏంటి అంటే దొంగతనం చేయడం కోసం వచ్చారు కదా, సో దాక్కొని ఉండడం వల్ల ఈయన ఉన్న సంగతి గమనించరు, మిగిలిన వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు, టెంపుల్ అనేది క్లోజ్ అవడం జరిగింది అనమాట. సో ఆయన ఇంకా ఇదే తడువు, నాకు మంచి ఆపర్చునిటీ దొరికింది, వెళ్ళి నేను దొంగిలించేసేయాలి ఖజానాని అని చెప్పి ఫస్ట్ బలదేవ్ అంటే బలరాం, జగన్నాథ్ బలదేవ్ సుభద్ర అనుకున్నాం కదా, బలరాం యొక్క కిరీటంలో వజ్ర వైడూర్యాలు మెరిసిపోతూ ఉంటాయి అనమాట. సో అవి తీద్దాము అని చెప్పి అక్కడ అక్కడ డిజైన్ అక్కడ మనం డెకరేట్ చేసిన ఆర్నమెంట్ అనేది తీయాలి అన్న ఇంటెన్షన్ తో ఎప్పుడైతే బలరాం దగ్గరికి వెళ్తారో అక్కడ నుంచి 1000 తలల పాము అనేది బయటకు వస్తుంది అనమాట. బయటకు వచ్చి ఆయన్ని చాలా సార్లు కాటు వేస్తుంది. కాటు వేసాక ఆయన అక్కడే స్పృహ తప్పి పడిపోతారు. అయితే పక్క రోజు ఎప్పుడైతే టెంపుల్ నార్మల్ గా ఓపెన్ చేసి చూస్తారో ఆయన అక్కడ పడిపోవడం చూస్తారనమాట. అర్థమవుతుంది, ఓకే ఈయన దొంగ, తప్పు ఇంటెన్షన్ తో వస్తున్నారు టెంపుల్ కి అని చెప్పి ఆయన్ని జైల్లో బంధించి కొంతకాలానికి విడుదల చేస్తారు. అయితే ఎప్పుడైతే ఆయన విడుదలైపోతారో ఆయనకి కుష్టు వ్యాధి అనేది వస్తుంది అనమాట. సో కుష్టు వ్యాధి వచ్చి ఇంకా ఆయన ఏం చేయలేని స్థితిలో భగవంతుని టెంపుల్ ముందే ఆయన యాచకుడిగా ఒక భిక్షగాడిగా ఉండిపోయి తన జీవితాన్ని ఎండ్ చేసుకుంటారనమాట. సో ఈ పాస్ట్ టైం బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, సి భగవంతుని యొక్క సంపదని దొంగతనంగా దొంగిలించాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నాశనమైన వాళ్ళే. సీతమ్మ దేవిని అపహరించాలి అనుకున్నారు, రావణుడికి ఏమైంది చెప్పండి, 10 తలల రావణుడు కూడా పడిపోయాడా లేదా? ఎస్ ఆర్ నో? పడిపోయాడు మాటకి. అవును ఎగ్జాక్ట్లీ. మాతాజీ. అవును. భగవంతుణ్ణి పక్కన పెట్టి భగవంతుని ఐశ్వర్యాన్ని అనుభవించాలి అనుకోవడం ఏంటి అంటే రాక్షస స్వభావం అనమాట. సో అది జరగదు, మన వల్ల కానే కాదనమాట. అలా కాదు, మనం భగవంతుని సేవలో ఉన్నామనుకోండి, భగవంతుడు అన్ని ఇవ్వడానికి చూస్తూ ఉంటారు, ఆయనే వచ్చి నీ సేవకుడుగా, నేను నీ సేవకుడుగా ఉంటాను అని చెప్పి మనతో ప్రతిస్పందిస్తూ ఉంటారనమాట. మనం చేసే చిన్న మిస్టేక్ అదే అనమాట, ఏంటి అంటే నువ్వొద్దు కృష్ణ నువ్వొద్దు, కానీ నీ ఐశ్వర్యం నాకు కావాలి. దుర్యోధన అదే చేశాడా కదా చెప్పండి, కృష్ణని కోరుకోలేదు, నారాయణి సేనని కోరుకున్నాడు. ఫైనల్ గా ఏమైంది, ఓడిపోయాడా లేదా? అవును మాతాజీ. కానీ ఓడిపోయాడు మరి. అర్జున ఏం చేశాడు, సేన కావాలా కృష్ణ నేను కావాలా అన్నప్పుడు నాకు సేన కాదు నువ్వే కావాలి, మాట్లాడుకుంటూ ఒక్క క్షణం కూడా ఆలోచించుకోకుండా నాకు నువ్వే కావాలి కృష్ణ అని చెప్పి కోరుకున్నాడు. సేన అటు వెళ్ళిపోయింది, కొన్ని అర్జున ఏమైనా యుద్ధం చేస్తానా అంటే నేను చేయను, కేవలం సలహాదారుగా ఉంటాను అని అన్నారు. కానీ ఎట్లా ఉన్నప్పటికీ కూడా భగవంతుణ్ణి మన వైపు పెట్టుకున్నాము అంటే ఆయనకి విజయం వచ్చిందా రాలేదా చెప్పండి, ఫైనల్ గా అర్జునకి వచ్చింది. అవును మాతాజీ. ఆయనకి రాజ్యం వచ్చిందా రాలేదా, వచ్చింది. సంపద వచ్చిందా రాలేదా, మర్యాద వచ్చిందా రాలేదా, పేరు ప్రతిష్టలు వచ్చాయా రాలేదా? బేసిక్ గా దిస్ ఇస్ ద సటిల్ ఫార్ములా అనమాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది. భగవంతుణ్ణి పక్కన పెట్టి ఎంజాయ్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా పతనం చెందాల్సిందే. అలా కాదు, భగవంతుని ఐశ్వర్యాలు నాకు లేకపోయినా పర్వాలేదు, భగవంతుడు నాతో ఉంటే చాలు అని ఎవరైతే అట్లా భగవంతుడిని పట్టుకొని ఉంటారో అష్టైశ్వర్యాలు అనేవి అన్ని కూడా వద్దన్నా కూడా వస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే నారాయణుడిని పట్టుకున్నప్పుడు లక్ష్మీదేవి వద్దన్నా వస్తూ ఉంటుంది అనమాట. నారాయణుడి సేవ చేసుకోవడమే లక్ష్మీదేవి యొక్క మెయిన్ సర్వీస్ కదా, మెయిన్ డ్యూటీ కదా. సో ఎక్కడైతే నారాయణుడు ఉంటాడో లక్ష్మీదేవి
వెనుకపడుతూ ఉంటుంది అనమాట. నారాయణుడి సేవ నాకు కావాలి, నాకు కావాలి అని లక్ష్మీదేవి అక్కడికి వస్తూ ఉంటుంది. కానీ నారాయణుడిని పక్కన పెట్టి లక్ష్మిని పట్టుకున్నాం అనుకోండి, లక్ష్మి చెంచల అనమాట, ఎప్పుడు కూడా నిలవదు. సో ఇట్లా భగవంతుని దగ్గర మన తెలివితేటలు ఉపయోగించి భగవంతుని ఐశ్వర్యాన్ని నేను అనుభవించాలి అని పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా పతనం చెందిన వారే అనమాట. మన లైఫ్ లో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, కృష్ణాని మన జీవితంలో సెంటర్ చేసుకోవాలి. భగవంతుడు ఇచ్చిన ఐశ్వర్యాలు అనేవి సెకండరీ. కృష్ణాని సెంటర్ చేసుకున్నప్పుడు అన్ని కూడా భగవంతుడే చూసుకుంటారు. మన యోగక్షేమాలు ఆయనే చూసుకుంటారు, మనకి ఏది కావాలో ఆయనే ఇస్తూ ఉంటారు, ఏది ప్రొటెక్ట్ చేయాలో ఆయనే చూసుకుంటూ ఉంటారు, అంతా కూడా ఆయనే చేసుకుంటుంటారు. ఇన్ఫాక్ట్ తనని తాను కూడా మనకి ఇచ్చేసుకుంటారు అనమాట. సో భక్తి శక్తి ద్వారా భగవంతుణ్ణి కూడా మనం కొనగలం. ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా భగవంతుణ్ణి కొనలేం కదా, కానీ ఒక్క భక్తి. ఇంత తులసి దళం వేసింది, ఎటువైపు తూగింది చెప్పండి ఆ తక్కెడ, గుర్తుందా? తులసి అయితే ఉన్న వైపు అమ్మ. తులసి ఎటువైపు ఉందో అటువైపు తూగింది కృష్ణుడిని వేయి చేయడానికి, అవునా కదా? సో ఆ తులాభారం జరిగినప్పుడు ఏమైంది, ఫస్ట్ సంపద అంతా పెట్టారు, ఎంత చేసినా భగవంతుడిని కొలవలేకపోయారు. కానీ ఎప్పుడైతే తులసి దళం పెట్టారో, తులసి దళం ఏం సూచిస్తుంది అంటే మన భక్తికి, మన ప్రేమని సూచిస్తుంది. అది మనం తక్కెడలో పెట్టాము అంటే భగవంతుడు దానికి లొంగిపోవాల్సిందే అనమాట. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ఎలా భగవంతునితో మన యొక్క స్పందన, మన యొక్క వ్యవహారం అట్లా ఉండాలన్నమాట, భక్తితో కూడిందై ఉండాలి. దాన్ని పక్కన పెట్టి సంపద చేయడం, సంపదని అనుభవించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. దానివల్ల మనం పతనం చెందుతాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇంకొక పాస్ట్ టైం డిస్కస్ చేద్దాం. ఏంటి అంటే సో ఇది ఏంటి అంటే మనకి మహాభారతంలో కూడా విదురుడు భగవంతునికి చాలా ప్రియమైన భక్తుడు కదా. సో మీకు గుర్తున్నట్లయితే ఒకసారి ఆ ఆ రాయబారానికి వచ్చినప్పుడు కూడా విదుర వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. ఒకసారి విదుర ఉండరు, విదుర లేనప్పుడు విదురాని అరటిపళ్ళు అనేవి పెట్టడానికి చూస్తూ ఉన్నప్పుడు అరటిపళ్ళు అనేవి పక్కన పెట్టి తొక్కలు పెట్టినా కూడా భగవంతుడు తీసుకుంటారు. అయితే దుర్యోధన అప్పుడు పిలుస్తారు, నేను చెప్పన్ భోగ్ పెడతాను నీకు, దుశ్శాసన ప్యాలెస్ లో నీకు స్టే ఏర్పాటు చేస్తాను, రా కృష్ణ అని చెప్పి పిలిస్తే నేను రాను, ఎందుకంటే నాకు ఆకలిగా లేదు, అండ్ నువ్వు నా భక్తుల్ని ఇబ్బంది పెడుతున్నావు కాబట్టి నీ పైన నాకు మంచి అభిప్రాయం లేదు, ఈ రెండు లేని చోట నేను ఎందుకు రావాలి అని చెప్పి విదుర వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. సరే ఒకసారి వెళ్ళినప్పుడు విదుర ఉండరు కాబట్టి విదురాని తను ప్రేమని చూపించాలి అనే ఇదితో అరటి పండుని పక్కన పడేసి అరటి తొక్కని పెడుతుందన్నమాట కృష్ణుడికి. కృష్ణుడు ఎంతో ప్రీతిగా అరటి తొక్కని కూడా స్వీకరిస్తారనమాట. ఇది మనకి తెలిసిన పాస్ట్ టైం. అయితే ఇట్లా తుడిచావా? హరే కృష్ణ. సో ఒకసారి అట్లా రాయబారానికి వెళ్ళినప్పుడల్లా కూడా మనకి ఎప్పుడైతే కృష్ణ ఇట్లా దుర్యోధన వాళ్ళతో మాట్లాడడానికి వచ్చినప్పుడు విదుర వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు. అంటే విదుర ఏం చేసేవారంటే అప్పుడు భగవంతునికి మనకి నూకలు ఉంటాయి కదా, బియ్యం, విరిగిపోయిన బియ్యం ఉంటుంది కదా, నూకలు తెలుసు కదా. తెలుసు మాతాజీ, తెలుసు తెలుసు. దాంతో ఫ్లోర్ పిండి లాగా చేసి దాంతో రొట్టెలు చేసి పాలకూరతో ఆయన ఒక కూరలాగా చేసి, సో నూకలతో పిండి పట్టించిన దాంతో రొట్టెలు చేసి, బియ్యపు రొట్టెలు అవి అండ్ పాలకూరని ఆఫర్ చేసి పెట్టేవారనమాట విదుర. భగవంతుడు ఎంతో ప్రీతిగా తినేవాడు అనమాట దాన్ని. అయితే ఎప్పుడైతే భగవంతుడు, అది ద్వాపర యుగంలో కదా జరిగింది, సో విదుర తర్వాత తన శరీరాన్ని చాలించి వెళ్ళిపోతారు. అండ్ తర్వాత కలియుగంలో ఎక్కడైతే జగన్నాథుడు ఉన్నారో పూరీ క్షేత్రంలో, దానికి దగ్గరలోనే విదుర కూడా తన కుటీరాన్ని నిర్మించుకుంటారనమాట, సింహద్వారానికి దగ్గరలో. సో ఎవ్రీడే ఆయన ఇక్కడ అదే నూకతో చేసిన పిండితో రొట్టెల్ని చేసి ఆఫర్ చేస్తూ ఉండేవారు అనమాట భగవంతుడికి, జగన్నాథుడికి. అయితే టెంపుల్లో ఎవ్రీడే ఆఫర్ చేస్తారు కదా. నేను మ్యూట్ లో ఉన్నానా, మీకు వినిపించట్లేదా? నేను మ్యూట్ లో లేను మాతాజీ. వినిపిస్తుంది కదా? ఓకే, షూర్ షూర్. ఓకే. సో టెంపుల్లో పాండాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైలీ ఆఫర్ చేసేవాళ్ళు కదా భగవంతునికి. ఇలా కొన్ని రోజులు ఏమవుతుంది అంటే, అంటే వాళ్ళకి భగవంతుడు స్వీకరించాడా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, ఆఫర్ చేసిన తర్వాత కొన్ని మంత్రాలు చదివి చేతిలో నీటిని తీసుకుంటారనమాట. నీటిని తీసుకున్నప్పుడు అందులో జగన్నాథుడి యొక్క ప్రతిబింబం కనిపించింది అనుకోండి, ఆ నీటిని అక్కడ ఉన్న నైవేద్యం పైన చల్లేవారు.
చల్లినప్పుడు అది భగవంతుడు ఆఫర్ చేశారు అని చెప్పి గ్రహించి దాన్ని ప్రసాదంగా పంచిపెట్టేవారు అనమాట. అయితే ఎప్పుడైనా భగవంతుడు స్వీకరించలేదు అనుకోండి, ఆ మంత్రాలు చదివి చేతిలోకి నీరు తీసుకున్నప్పుడు అందులో భగవంతుని యొక్క ప్రతిబింబం కనిపించేది కాదనమాట. కనిపించలేదు అంటే గనక భగవంతుడు అది స్వీకరించలేదు అని చెప్పి దాన్నంతా పడేసేవారు అనమాట. సో భగవంతుడు స్వీకరించారా లేదా అనేది వాళ్ళు ఈ పద్ధతిలో తెలుసుకునేవారు. అయితే ఎప్పుడైతే ఈ విదుర ఆఫర్ చేయడం మొదలు పెట్టారో, రొట్టెలు పాలకూరతో కూర చేసింది అదంతా ఆఫర్ చేస్తున్నారో, భగవంతుడు ప్రీతిగా విదుర దగ్గర తింటున్నారు. టెంపుల్లో ఆఫర్ చేసినప్పుడు డైలీ రోజు చేస్తున్నారు కానీ భగవంతుడు అట్లా చాలా రోజుల నుండి తీసుకోవట్లేదు అనమాట. సో వాళ్ళకి చాలా కలత కలిగింది. అదేంటి ఇట్లా రోజు తీసుకోకపోతే ఎలాగా, భగవంతుడు ఎందుకు తీసుకోవట్లేదు, ఏమైనా తప్పు జరిగిందా ఏంటి అని చెప్పి వాళ్ళకు ఒక చిన్న కంగారు కలుగుతుంది. సో వాళ్ళు వాళ్ళ రాజుగారికి చెప్తారనమాట, ఇట్లా తీసుకోవట్లేదండి భగవంతుడు, నివేదన పెడుతున్నాం కానీ భగవంతుడు దాన్ని స్వీకరించట్లేదు, ఎందుకు స్వీకరించట్లేదో తెలియడం లేదు మాకు అని చెప్పి చెప్తారు. రాజుగారు ఎంతో కంగారు పడి అక్కడున్న పండితులందరినీ అడుగుతారనమాట, ఇట్లా ఎందుకు జరుగుతుంది చెప్పండి, ఏదైనా తప్పు జరిగితే దానికి పరిహారం ఏదైనా చేద్దాము అని చెప్పి అడిగితే పండితులకు కూడా ఆన్సర్ లేదనమాట, ఏం జరుగుతుందో తెలియలేదు. అయితే అక్కడ మనకి ఒక్క నిమిషం ఒక పేరు చెప్తాను ఆగండి. మూలక దాస్ అని ఒక గొప్ప భక్తుడు ఉండేవారు అనమాట టెంపుల్ దగ్గర. ఆయన ఏంటి అంటే భగవంతుడు అంటే చాలా ప్రీతి ఆయనకి. ఆయన రోజు కూడా భగవంతునికి ఏదైతే ఆఫర్ చేస్తారో అది ప్రసాదంగా పంచుతారు కదా, దాన్ని మాత్రమే తీసుకొని ఉండేవారు. అండ్ ఇప్పుడు భగవంతుడు కొన్ని రోజులుగా ఆయన తీసుకోవడం లేదు కదా, మనం ఏదైతే ఆఫర్ చేస్తున్నామో అది తీసుకోవట్లేదు. సో ప్రసాదం అనేది బయటికి వితరణ జరగడం లేదు కదా. సో ఈ మూలకదాస్ అనే ఆయన తినకుండా ఉంటున్నారనమాట. ఇలా చాలా రోజులు గడిచేసరికి మూలకదాస్ అనే ఆయన అసలు తినకుండా తినకుండా కంప్లీట్ గా వీక్ అయిపోయారనమాట. చాలా బలహీనంగా అయిపోయారు. సో ఈయన యొక్క కష్టం చూసి, మూలకదాస్ యొక్క కష్టం చూసి జగన్నాథుడు ఒకసారి చెప్తారనమాట, యాక్చువల్గా నేను గుళ్ళో పెట్టేది తీసుకోవట్లేదు కానీ విదుర వాళ్ళ ఇంట్లో నాకు రోజు మంచి రోటీలు చేసి పెడుతున్నారు పాలకూరతో, నాకు అది చాలా ప్రియంగా ఉంది, నేను ఇక్కడ తీసుకుంటున్నాను అని చెప్పి మూలకదాస్కి చెప్తారనమాట. సో ఈ మూలకదాస్ అక్కడ రాజుకి అండ్ టెంపుల్ మేనేజ్ చేస్తారు కదా వాళ్ళందరికీ, పాండస్ వాళ్ళందరికీ కూడా చెప్తారనమాట, ఇట్లా భగవంతుడు విదుర వాళ్ళ ఇంట్లో తీసుకుంటున్నారంట, అందుకనే టెంపుల్లో తీసుకోవట్లేదని. వాళ్ళందరూ వచ్చి విదుర వాళ్ళ ఇంటికి వచ్చి చూడగానే అక్కడ భగవంతుడు స్వీకరించడం అనేది వాళ్ళు గమనిస్తారనమాట. గమనించి విదురుని యొక్క భక్తికి చాలా మెచ్చుకుంటారనమాట, చాలా అప్రిషియేట్ చేసి వాళ్ళు కూడా డైలీ విదుర ఎట్లా అయితే నూకతో ఆ పిండి చేసి ఆ పిండితో రొట్టెలు చేసి ఆఫర్ చేస్తున్నారు కదా, సో వీళ్ళు కూడా టెంపుల్లో అలా ఆఫర్ చేయడం మొదలు పెట్టినప్పటి నుండి భగవంతుడు ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారనమాట. ఓకేనా. సో ఇది ఏంటి అంటే మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ప్రీతితో ఆఫర్ చేసినప్పుడు భగవంతుడు తనకి చెప్పన్బోగు పెడుతున్నా కూడా దాన్ని వదిలేసి, నువ్వు ఇంత ప్రేమగా పిలుస్తున్నావు కదా, నాకు ఈ రొట్టెలైనా కానీ చాలా ఇష్టమని తీసుకోవడానికి అలా వచ్చేస్తారు అని చెప్పి మనం ఈ పాస్ట్ టైం నుండి తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఈ పద్ధతి ఏదైతే ఉందో డైలీ రొట్టెలు అనేవి చేసి పెట్టడం అనేది ఇప్పటికి కూడా టెంపుల్లో జరుగుతూ ఉంటుంది అంటారనమాట. సో దాన్ని ఏమంటారు అంటే సుఅర్పిత అని చెప్పి పిలుస్తారనమాట. సో డైలీ ఇప్పటికి కూడా భగవంతునికి అలా రొట్టెలు అనేవి చేసి విదురుని యొక్క ప్రేమకి భక్తికి చిహ్నంగా ఆ రొట్టెలు అనేవి చేసి భగవంతునికి డైలీ కూడా నివేదన చేస్తూ ఉంటారు అని చెప్పి చెప్తారు. ఓకేనా. ఇంకొక పాస్ట్ టైం డిస్కస్ చేద్దామా ఆర్ ఎండ్ చేద్దామా? చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. చేద్దాం మాతాజీ, చెప్పండి 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 మాతాజీ. సో జస్ట్ సెకండ్ నేను చెప్తాను. మీకు జగన్నాథ్ టెంపుల్లో బయట పతిత పావన జగన్నాథ్ అని చెప్పి ఉంటారు తెలుసా? ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళారా? పూరి జగన్నాథ్ క్షేత్రానికి వెళ్ళినప్పుడు పతిత పావన జగన్నాథ్ అని చిన్న జగన్నాథుడు ఉంటారు, గమనించారా? వెళ్ళలేదు మాతాజీ. వెళ్ళలేదా? నేను కూడా వెళ్ళలేదు కాబట్టి నేను స్పెసిఫిక్ గా డీటెయిల్స్ ఎక్కువ ఆగస్టులో ఇవ్వలేకపోతున్నాను. వెళ్తున్నా మాతాజీ. హరి బోల్ ప్రభుజీ. ఎస్. సో ఈ పతిత పావన జగన్నాథ్ ఎలా వచ్చారు అనే దానిపైన ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. ఎస్. సో మనకి ఎప్పుడైతే ముస్లిం ఎంపరర్స్ అనేవారు భారతదేశాన్ని ఆక్యుపై చేసేసి మొత్తం వాళ్ళు పాలించే టైం ఉంటుందో, సో ఆ టైంలో రామచంద్ర దేవరాజు అనే ఆయన ఈ టెంపుల్ ఉండే ప్లేస్ని, ఉత్కల అనే ప్లేస్ని పాలిస్తూ ఉండేవారు అనమాట. ఈ రామచంద్ర దేవ్ అనే ఆయన జగన్నాథ్ స్వామికి చాలా గొప్ప భక్తుడు అనమాట. సో ఈ రామచంద్ర దేవ్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే
మొఘల్ కింగ్స్ అపాయింట్ చేసి పెడతారనమాట. ఈ ప్లేస్ని నువ్వు చూసుకుంటూ ఉండు అని చెప్పి వాళ్ళు ఆయన్ని అపాయింట్ చేస్తారు. అయితే దాంతోపాటు ఏం చేస్తారంటే మొఘల్ చక్రవర్తి తాకి ఖాన్ అనే ఇంకొక ముస్లిం వ్యక్తిని తన ప్రతినిధిగా ఆ ఊర్లో ఉంచుతారనమాట, రాజ్యంలో ఉంచుతారు. అయితే ఈ తాకి ఖాన్ అనే ఆయన ఎప్పుడు కూడా హిందువుల పైన దాడి చేస్తూ ఉండేవారనమాట. సో హిందువులకి వ్యతిరేకి, వాళ్ళని హింసించడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేసేవారు. అండ్ ఆయనకి ఎప్పుడు కూడా టెంపుల్స్ ని ధ్వంసం చేసేసేయాలి, దేవాలయాన్ని ధ్వంసం చేయడంలో ఆయనకి బాగా పేరు పొందిన ఆయన అనమాట. సో ఆయన ఏమనుకుంటారంటే ఒకసారి తాకి ఖాన్ అనే ఆయన నేను టెంపుల్ని ఏదో విధంగా దోపిడీ చేసేసేయాలి అని చెప్పి ఒక ప్లాన్ వేస్తారనమాట. అయితే ఈ రామచంద్ర దేవరాజ్కి ఈ తాకి ఖాన్ చేసే ఈ అకృత్యాలు అనేవి తెలుస్తాయి అనమాట. సో ఎట్లా అయినా ఈయన్ని ఆపాలి అని చెప్పి తలిచి రామచంద్ర దేవరాజు ఏం చేస్తారంటే ఈ తాకి ఖాన్తో యుద్ధానికి వెళ్తారు. సో యుద్ధానికి దిగినప్పుడు సమ్ మిస్ఫార్చ్యూన్ వల్ల ఏమవుతుంది అంటే రామచంద్ర దేవరాజ్ ఓడిపోతారనమాట. ఓడిపోయి తాకి ఖాన్ అనే ఆయన గెలుస్తారు. అయితే రామచంద్ర దేవరాజ్ని బంధించేసి ఏం చేస్తారంటే టెంపుల్కి వెళ్ళే వాళ్ళ దగ్గర నుండి కూడా చాలా మొత్తంలో పన్ను అనేది ఆయన సేకరిస్తూ ఉండేవారు. అండ్ ఆ బంధించి ఏం చెప్తారంటే రామచంద్ర దేవరాజ్కి, నువ్వు నా చెల్లిని వివాహం చేసుకుంటే నేను టెంపుల్ జోలికి వెళ్లకుండా ఉంటా, లేదు అంటే టెంపుల్ని నేను ధ్వంసం చేస్తా, టెంపుల్కి వచ్చే భక్తులందరినీ కూడా నేను ఇబ్బంది పెడతా అని చెప్పి చెప్తారనమాట. రామచంద్ర రాజుకి ఆయనకి భగవంతుడు అంటే చాలా ప్రీతి కదా. సో ఆయన ప్రయత్నం చేశాడు యుద్ధంలో ఓడిద్దామని చెప్పి, కానీ ఓడించలేకపోయారు. ఇంక ఇప్పుడు ఏంటి అంటే కనీసం వాళ్ళ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటే కానీ భగవంతుడి టెంపుల్ అనేది జాగ్రత్తగా ఉంటుంది, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి తలచి ఇంకా పెళ్లికి ఒప్పుకుంటారనమాట. అయితే ఎప్పుడైతే తాకి ఖాన్ సోదరితో ఆయనకి వివాహం జరుగుతుందో ఈయన మతం కూడా మారిపోయినట్లుగా భావించేస్తారనమాట. ఈయన కూడా ముస్లిం కిందకి వచ్చేసినట్లుగా ఆయన్ని టెంపుల్లోకి అలౌ చేసేవారు కాదు. ఇప్పటికి కూడా టెంపుల్లోకి కేవలం హిందూస్ మాత్రమే వెళ్తారు. సో ఎవరైనా పాశ్చాత్య దేశాల నుండి వచ్చినా ఇక్కడ వేరే మతస్థులు ఎవరైనా కూడా టెంపుల్లోకి వెళ్ళడానికి అనుమతించారనమాట. కేవలం హిందువులు మాత్రమే వెళ్తారు. సో ఎప్పుడైతే ఈయన సోదరిని పెళ్లి చేసుకుంటారో తాకి ఖాన్ వాళ్ళ సోదరిని రామచంద్రరాజు ఆయనకి టెంపుల్ నుంచి బహిష్కరిస్తారనమాట. నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు, అసలు నువ్వు మా రాజు స్థానం నుండి వెళ్ళిపోయావు అని చెప్పి అందరూ కూడా ఆయన్ని అసహ్యించుకుంటూ ఉంటారనమాట. సో ఆయనకి చాలా బాధేస్తుంది, నేను ఇది నా కోసం నేను చేసుకున్నది కాదు, టెంపుల్ని ధ్వంసం చేస్తానని చెప్పి నన్ను బెదిరించాడు, అండ్ భక్తులకి ఇబ్బంది పెడతానని బెదిరించాడు, భక్తులకి భగవంతుడికి ఏం కాకూడదన్న ఇదితో నేను ఇలా చేశాను తప్ప నేనేదో వ్యామోహంతో పదవి మీదతో మోజుతోనో ఇట్లా చేసింది కాదు అని చెప్పి ఆయన చాలా బాధపడుతూ ఉంటారు అనమాట. సో ఈవెన్ రాజుగారి ఇంతకు ముందు మొదటి భార్యలు ఎవరైతే ఉంటారో వారు కూడా రాజుని వదిలేసి వెళ్ళిపోతారనమాట. అండ్ రాజుకి వాళ్ళకి ఒక ఇది ఉంటుందన్నమాట, ఎప్పుడైతే రథయాత్ర జరుగుతుందో రాజు అక్కడ ఒక గోల్డెన్ బ్రూమ్ స్టిక్ తెలుసు కదా, బంగారపు చీపురిని పట్టుకొని రథయాత్ర జరిగే టైంలో మొత్తం ఆ ప్లేస్ ని కూడా ఆయన మార్జనం చేస్తారు, మొత్తం చిమ్ముతారనమాట. అది రాజుకి ఒక గొప్ప ఖ్యాతిగా భావిస్తారనమాట అక్కడ. సో జగన్నాథుడు వస్తూ ఉంటే రాజు ఇలా చేయడం అనేది రాజుకి చాలా ఒక గర్వమైన పని అనమాట. జనరల్ గా చీపురు పట్టుకొని చిమ్మడం అంటే మనకు ఎట్లా అనిపిస్తుంది, అదొక మీనియల్ సర్వీస్ లాగా అనిపిస్తుంది కదా. కానీ జగన్నాథుడి ముందు ఆ సేవ దొరికింది అంటే రాజు చాలా సంతోషిస్తారనమాట. ఇది నా అదృష్టం, నా సౌభాగ్యం, నాకు ఈ సేవ దొరికింది అని భావిస్తారు. సో ఈయన ఎప్పుడైతే ఆ తాకి ఖాన్ యొక్క సోదరిని పెళ్లి చేసుకుంటారో ఈయనకి ఆ సేవ నుండి కూడా బహిష్కరిస్తారనమాట. అండ్ ప్రతి ఏకాదశికి కూడా రాజు యొక్క ఆరోగ్యం బాగుండాలి, ఆయన సుఖ సంపదలతో బాగుండాలి అని చెప్పి టెంపుల్లో రాజుగారి యొక్క మేలు గోరి ఒక దీపాన్ని వెలిగిస్తారనమాట. సో ఈయన ఎప్పుడైతే ఇట్లా వివాహం చేసుకుంటారో అసలు ఆ దీపాన్ని వెలిగించడం కూడా మానేశారు. కంప్లీట్ గా ఆయనకి జగన్నాథుడి సేవల నుండి కూడా దూరం అయిపోతూ ఉన్నారు. సో ఆయన చాలా బాధపడుతూ ఉంటారనమాట, నీ కోసం చేశాను జగన్నాథుడి, అయినా నా మనసులో ఏదుందో వీళ్ళకి తెలియకపోవచ్చు కానీ నీకైతే తెలుసు కదా, నా మనసులో ఎటువంటి చెడు అభిప్రాయం లేదు, భక్తులకి టెంపుల్కి ఆలయానికి కూడా శ్రేయోదాయకంగా ఉంటుందని నేను ఈ పని చేశాను తప్ప నాకు ఎటువంటి దురభిప్రాయం లేదు అని చెప్పి ఆయన బాధపడుతూ ఉంటే ఆయన ఎట్లా అంటే డైలీ కూడా అందరూ నిద్రపోయిన తర్వాత సింహద్వారం దగ్గరకు వచ్చి జగన్నాథ్ ఆ సింహద్వారం దగ్గర పడి ఏడుస్తూ ఉండేవారు అనమాట. నాకు నీ దర్శనం లేదు, నేను నీకు దూరం అయిపోతున్నాను, నేను ఇది తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి చాలా బాధపడుతూ ఉండేవారు అనమాట. సో జగన్నాథ్ ఇది విని తను ఏదైతే మందిరంలో ఉంటారో అక్కడి నుండి రోజు కూడా సింహద్వారం దగ్గరికి వచ్చేవారు అనమాట. వచ్చి ఈ రామచంద్ర రాజుకి దర్శనం ఇచ్చేవారు, దర్శనం ఇచ్చి మళ్ళీ ఆయన వెళ్ళిపోయారు అనమాట.
ఇలా రోజు భగవంతుడు ఎప్పుడైతే అక్కడ దాకా వచ్చి తిరిగి వెళ్తారో ఆ ప్లేస్ లో అంతా కూడా పూల రేకులు అన్ని పడేవి అనమాట. సో పక్క రోజు పొద్దునే టెంపుల్ ఓపెన్ చేసేసరికి మొత్తం పూలంతా కూడా పడి ఉండడం చూస్తూ ఉంటారన్నమాట. ఏం జరుగుతుంది, ఇదంతా భగవంతునికి మనం ఆఫర్ చేసిన ఫ్లవర్స్ కదా, ఇది ఈ దారంతా ఎలా వస్తుంది అండ్ సింహద్వారం దాకా ఇలా ఉంటుంది, ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఆహారం అనేది కూడా మానేసి మెడిటేట్ చేస్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది టెంపుల్లో అని చెప్పి వాళ్ళు భగవంతుని పైన ధ్యానం చేసినప్పుడు భగవంతుడు చెప్తారనమాట. సో రామచంద్రరాజు దేవరాజు నా గొప్ప భక్తుడు. ఆయనకి ఎలాంటి మోటివ్స్ లేకుండా, లోపల ఎలాంటి చెడు భావన లేకుండా భక్తులకి మంచి జరగాలి అని చెప్పి ఈ పని చేశాడు. ఆయన నాకు ప్రియ భక్తుడు. కానీ రూల్స్ ప్రకారం ఆయన లోపలికి రాకూడదు కాబట్టి ఆయనకి నేనే దర్శనం ఇవ్వడానికి నేను నా మందిరం నుంచి ఎక్కడైతే గర్భగుడి అంటారు కదా, భగవంతుడు ఉంటారు కదా సింహస్థానం, అక్కడి నుండి నేను సింహద్వారం దాకా నేను వచ్చి నా దర్శనాన్ని ఇస్తున్నాను. సో నేను పతితుణ్ణి నేను ఇలాగా చెడిపోయాను, నేను ఇలా తప్పుడు మార్గంలో వెళ్ళిపోయాను అని చెప్పి బాధపడుతున్నారు కదా. సో అందుకనే నేను పతితులని కూడా రక్షించే విధంగా పతిత పావనుడిగా ఈ జగన్నాథుడిగా వచ్చి నేను ఇక్కడ దర్శనమిస్తున్నాను. దీనికి గుర్తుగా మీరు సింహద్వారంలో కుడివైపున ఒక చిన్న జగన్నాథుడిని, అంటే ఆయన్ని పతిత పావన జగన్నాథ్ అంటారనమాట, అక్కడ స్థాపించండి. ఎవరైతే టెంపుల్లోకి వచ్చి దర్శనం చేసుకోలేరో వాళ్ళందరూ కూడా పతిత పావన జగన్నాథ్ని దర్శనం చేసుకున్నా కూడా అంతే ప్రతిఫలం ఉంటుంది అని చెప్పి భగవంతుడు చెప్తారనమాట. సో మనం భగవంతుని కోసం చేసే ప్రతిదీ కూడా భగవంతుడు గుర్తిస్తూనే ఉంటారు. గుర్తించి రైట్ టైంలో దానికి తగ్గ రివార్డ్ అనేది మనకి ఇస్తూ ఉంటారనమాట. సో ఈ రాజు అట్లా తన బాధని వ్యక్తపరిచినప్పుడు భగవంతుడు ఆ బయటికి వచ్చి దర్శనం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు భగవంతుడు ఏం ఆలోచించారు అంటే, నేను జగన్నాథుడిని, జగత్తు మొత్తానికే నాదుణ్ణి, కేవలం హిందూ నాదున్నో భారతదేశంలో ఉన్న వారికి నాదున్నో అని కాదు కదా. సో ప్రతి ఒక్కరు కూడా నా దర్శనానికి రావచ్చు. మరి దర్శనానికి గుడి లోపలికి అలో చేయడం లేదు కాబట్టి నేనే సింహద్వారం దగ్గర ఈ చిన్న జగన్నాథుడు, పతిత పావన జగన్నాథుని రూపంలో అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తాను. సో ఎవరైనా కానీ పతిత పావన జగన్నాథుడిని వెళ్ళి దర్శించుకోవచ్చు, దానికి ఎటువంటి తారతమ్యాలు లేవు అని చెప్పి భగవంతుడు ఈ లీలని చేసి తన యొక్క పతిత పావన జగన్నాథ్ మూర్తిని టెంపుల్ బయట అనేది స్థాపించడం అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ పతిత పావన జగన్నాథ్. సో లాండి మాత గురించి డిస్కస్ చేసాము మనము. తాకి ఖాన్ అని ఒక ముస్లిం వ్యక్తి ఎట్లయితే భగవంతుని ఖజానాన్ని దొంగలించడానికి వచ్చారో ఆయన ఎలా పతనం చెందారో చూసాము. అండ్ విదుర తన భక్తిని చాటుకోవడానికి రొట్టెలు అర్పించినా కూడా భగవంతుడు దాన్ని ఎంత ప్రీతిగా తీసుకున్నారో చూసాము. దాంతో పాటు పతిత పావన జగన్నాథుడు ఎలా వచ్చారు అనేది కూడా చూడడం జరిగింది మనం వాళ్ళ క్లాస్ లో. చెప్పన్ భోగ్ గురించి కూడా చెప్పారు కదా మాత. చెప్పన్ భోగ్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఎస్ ప్రభుజీ. మాతాజీ శైలజ రాణి మాతాజీ ఒకటి గ్రూప్ లో మెసేజ్ పెట్టారు, హోంవర్క్ అని చెప్పేసి, అది నాకు తెలియదు. అది జపా సెషన్ 1 లో జరుగుతుంది ప్రభుజీ. జపా సెషన్ 1 లో మనకి వరదకృష్ణ ప్రభుజీ డైలీ క్లాస్ తీసుకొని, అంటే డైలీ కాదు ప్రభుజీ, ఓన్లీ వెనస్డేస్ తీసుకుంటారు. వెనస్డే తీసుకున్నప్పుడు నెక్టర్ ఆఫ్ డివోషన్ భక్తి రసామృత సింధు పైన క్లాస్ జరుగుతుంది నాకు తెలిసి. సో దానిపైన కొన్ని ఏవైతే క్లాస్ లో డిస్కస్ చేశారో అవి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, వాటికి వాళ్ళు ఆన్సర్స్ రాసి పంపించాలి. అది జరుగుతుంది కాబట్టి అది జపా సెషన్ 2 లో వాళ్ళకి సంబంధం లేదు ప్రభుజీ. సరే మాతాజీ, పతిత పావన జగన్నాథ ఫోటో ఏమైనా ఉందా, చూపిస్తారా? చిన్న జగన్నాథుడు ఉంటారు ప్రభు, ఒక్క నిమిషం ఆగండి చూస్తాను. నేను కూడా జగన్నాథ్ పురికి వెళ్ళలేదు. సో మనందరం ప్రే చేద్దాం, భగవంతుడా మా త్వరగా మీ ధామానికి వచ్చి మాకు మీ దర్శనాన్ని ఇవ్వండి అని చెప్పి మనం అందరం ప్రే చేద్దాం ప్రభుజీ. చాలా పవర్ఫుల్ అంటారు జగన్నాథ్ క్షేత్రం, జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అంటారు అనమాట. చాలా చాలా పవర్ఫుల్. ఆగస్ట్ లో వెళ్తున్నా, ఆల్ టికెట్స్ ఆర్ బుక్డ్. హరి బోల్ ప్రభుజీ. ఎస్ మాతాజీ, జగన్నాథ్ స్వామి మమ్మల్ని కూడా పిలవమని చెప్పండి మాతాజీ. ఎస్ మాతాజీ, మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటే పిలిచేస్తారు మాతాజీ. ఎంత పుణ్యం చేసుకుంటే గానీ వెళ్ళామంట కదా మాతాజీ అక్కడికి. అవును మాతాజీ, చాలా చాలా పవర్ఫుల్ ప్లేస్ అంటారనమాట. భూలోకం మొత్తంలో ది మోస్ట్ ఏమంటారు పవర్ఫుల్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే నీలమాధవ క్షేత్రం అంటారనమాట. మీకు ఫస్ట్ క్లాస్ లో గోవర్ధన్ ప్రభు చెప్పారు కదా, నీలకందర నీలమాధవుడి గురించి చెప్పారు కదా. చాలా చాలా టాప్ మోస్ట్ ప్లేస్ అన్నమాట భూలోకంలో, అటువంటి స్థానం అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఫోటోలో కనిపిస్తుంది కదా, ఈయన పతిత పావన జగన్నాథ్. ఇది నాకు గూగుల్ ఇమేజెస్ లో దొరికిందే. హరి బోల్. ఎస్
హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. మేము కూడా వెళ్ళొచ్చాం పూరి. హరి బోల్ మాతాజీ. ఇక్కడ 3 ఫోటోలు పెట్టుండారు. 3 ఫోటోలు మనకి మందిరంలో ఉంటాయి మాతాజీ. జగన్నాథుడు. ఓకే, ఒకసారి మీకు వాళ్ళని కూడా చూపిస్తాను ఆగండి. థ్యాంక్స్ ఎస్, థ్యాంక్ యూ మాతాజీ. ఆరోగ్యమే ఇదిగా లేదు మాతాజీ. భగవంతుడిని ఆయన ఆశీస్సులు కావాలి మాతాజీ మాకు. తప్పకుండా మాతాజీ, మనస్ఫూర్తిగా ప్రే చేయండి. నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి భగవంతుడా, నేను మీ భక్తిలో ముందుకెళ్ళాలని ఉంది అని చెప్పి ప్రే చేయండి. భగవంతుడు బాధ అయిపోతుంది మాతాజీ. భగవంతుడు మాకు ఇచ్చింది చాలు, ఆరోగ్యాన్ని ఇస్తే చాలు ఆయన అనేసి. అందులో ఓల్డేజ్ అంటే 70 అబౌవ్. ఎస్ మాతాజీ. సో జగన్నాథ్, బలదేవ్, సుభద్ర రైట్ సైడ్ ఉన్నారు కదా. సో కృష్ణ మనకి శ్యామ సుందర కదా, నల్లటి వర్ణంలో ఉంటారు కాబట్టి ఇక్కడ నల్లగా ఉన్న ఆయన జగన్నాథుడు. బలరాం తెల్లగా ఉంటారు అనమాట, ఆయన తెలుపు వర్ణంలో ఉంటారు. సో రైట్ సైడ్ తెల్లగా ఉన్న ఆయన బలరామ, మధ్యలో ఉన్న ఆవిడ ఎవరు అంటే సుభద్రమయ్య, వీళ్ళు సిస్టర్ అనమాట. సో ముగ్గురు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మోస్ట్ మర్సిఫుల్ ఫామ్ అంటారు అనమాట. ఇంకా అంతకన్నా మర్సిఫుల్ ఫామ్ అనేది ఉండదు. అందుకనే భగవంతుడు జగన్నాథ్ రూపంలో వచ్చినప్పుడు తన కృపనంతా కూడా ప్రసాదం రూపంలో పెట్టేసి, ఆ ప్రసాదం ఎవరు తీసుకున్నా గానీ వాళ్ళకి నా కృప దొరుకుతుంది అని చెప్పి చెప్తారు అనమాట. అంత మర్సిఫుల్ భగవంతుడు జగన్నాథుడు. మాతాజీ నేను వెళ్ళాను మాతాజీ, కానీ ఇన్ని లేదు తెలియదు మాతాజీ. కొన్ని తెలుసు, కానీ ఈసారి 10 days నుంచి ఫాస్ట్ టైమ్స్ వింటే మాత్రం చాలా బాగుంది మాతాజీ. తెలుసు కానీ అన్ని బాగా చెప్పారు. నేను చూసాను మాతాజీ. పతిత పావన అంటే స్టార్టింగ్ లోనే ఉంటారు, అది చూసుకొని మనం వెళ్తాం అన్నమాట. స్టార్టింగ్ లో ఉంటారంట. అసలు ఆయన లీలలు ఏది విన్నా సరే ఇంకా రోమాంచితం అవుతుంది మాతాజీ. అంత మంచి ఫాస్ట్ టైమ్స్ మాతాజీ. ఆ టెంపుల్ కు కూడా చాలా కృష్ణ కాన్షియస్ వచ్చిన తర్వాతే కృష్ణ నా మీద కృప వృందావన్ వెళ్ళాను మాతాజీ. పూరికి కూడా తీసుకొని వెళ్ళారు మాతాజీ. హరి బోల్ మాతాజీ, అదృష్టవంతులు. టెంపుల్ పైన కూడా మనకి పక్షులు ఎగరడం ఉండదు, ఏరోప్లేన్స్ కానీ ఇవేమి కూడా వెళ్ళలేవు అనమాట. ఆ ప్లేస్ అంతా కూడా అంత పవిత్రీకరణతో ఉంటుంది అనమాట. అక్కడ ఏవి కూడా ఫ్లై చేయలేవు. భగవంతుని పైనుండి ఇట్లా ఫ్లై చేయడం అనేది కుదరదు. అండ్ అక్కడ పైన ఎవ్రీడే ఫ్లాగ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. ఆ ఫ్లాగ్ అనేది ఎట్లా అంటే గాలి ఎటు వీస్తుందో అటు వెళ్తుంది కదా, అటు ఊగుతూ ఉంటుంది కదా జనరల్ గా ఫ్లాగ్ అనేది. కానీ గాలి ఎటు వీస్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో మనకి ఫ్లాగ్ అనేది రెపరెపలాడుతూ ఉంటుంది అనమాట. అదొక స్పెషాలిటీ అంటారు. అండ్ సముద్రానికి చాలా దగ్గరలో ఉంటుంది కదా టెంపుల్. బయటికి వస్తే భీకరంగా సముద్ర పాలలు వినిపిస్తూ ఉంటాయి, కానీ ఎప్పుడైతే టెంపుల్లోకి వెళ్తామో ఇంతంటే ఇంత చప్పుడు కూడా వినిపించదు అనమాట. సముద్రం చప్పుడు అనేది రాదంటారు. ఇట్లా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి టెంపుల్. అవును మాతాజీ, సముద్రం రాదు మాతాజీ. ఫ్లాగ్ కూడా మాతాజీ వాళ్ళు ఎన్ని ఫ్లాగ్స్ భుజాన పెట్టుకొని ఎంత స్పీడ్ గా ఎక్కిపోతారు మాతాజీ. భగవంతుని మెర్సీ లేకపోతే వెళ్ళలేం. ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోయారో చూసాం. అది అసలు రియల్లీ గ్రేట్. భగవంతుడి కృప మాతాజీ. అంతే. అది కూడా బరువు కూడా పట్టుకున్నారు, చాలా ఫ్లాగ్స్ పట్టుకొని ఎక్కిపోతున్నారు, గబా గబా ఎక్కుతున్నారు మాతాజీ. అవును మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ రోజు భక్తి వినోద్ ఠాకూర్ గోస్వామి తిరోభావ నక్షత్రం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో భక్తి వినోద ఠాకూర చాలా గ్రేట్ డివోటీ అనమాట ఆయన కూడా. సో ఆయన ఈ 10వ సంతానం ఎవరు చెప్పగలరా? భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాద్, మన శ్రీల ప్రభుపాదుల వారి గురు మహారాజ్ భక్తి వినోద ఠాకూర్ యొక్క 10వ సంతానం అనమాట ఆయన. సో ఆయన ఆయన ఒక లాయర్ ఆర్ జడ్జ్ అనుకుంటా, జడ్జ్. సో ఆయన ఎంత చక్కగా 10 మంది పిల్లల్ని కూడా మేనేజ్ చేస్తూ ఎంతో మంది ఇంటికి వచ్చేవారు అనమాట. సో వాళ్ళందరికీ కూడా వాళ్ళ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తూ ఆయన వృత్తిలో ఆయన చక్కగా రాణిస్తూ ఎన్నో బుక్స్ రాస్తూ హీఈస్ లైక్ ఎ పర్ఫెక్ట్ గృహస్థ లాగా ఉండేవారు అనమాట భక్తి వినోద ఠాకూర. చాలా గొప్ప డివోటీ భక్తి వినోద ఠాకూర. సో అటువంటి ఆచార్యాస్ యొక్క కృప మనందరికీ ఉంటేనే మనం భక్తిలో చక్కగా ముందుకు వెళ్ళగలుగుతాం. ఆయన వేడుకున్నారనమాట, నాకు ఒక్క కొడుకుని ప్రసాదించు కృష్ణ, ఈ భక్తి ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న వారిని అన్నప్పుడు మనకి 10వ సంతానంగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాద్ వచ్చారనమాట. సో
సో ఆయన తర్వాత గౌడియ మఠ్స్ అని ఎన్నో స్థాపించారు. సో మన శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గురు మహారాజ్ అన్నమాట, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర ప్రభుపాద్. సో ఆయన భక్తి వినోద యొక్క 10వ సంతానం. ఓకేనా? ఫైన్. ఇంకేం క్వశ్చన్స్ లేవంటే లెట్ us క్లోజ్ అవర్ సెషన్. ఓకేనా? రేపటి క్లాస్లో మనకి రిషికేష్ ప్రభుజీ వచ్చి నెక్స్ట్ జగన్నాథ అష్టకంలో నెక్స్ట్ 2 వర్సెస్ అనేవి కంటిన్యూ చేయడం జరుగుతుంది మోస్ట్లీ. మాతాజీ విదుర అలాగే వస్తారా మాతాజీ? సేమ్ ఇదిలోనే వస్తారా మాతాజీ? ఇక్కడ అప్పుడు ఫామ్ లోనే వస్తారా మాతాజీ? అప్పుడు ఫామ్ లో రారు ఆయన, కానీ విదుర మామూలుగా నెక్స్ట్ జన్మలో జన్మించినప్పుడు ఆ భక్తి అనేది కంటిన్యూ అవుతుంది కదా. ఆయన పూర్వ జన్మలో ఏదైతే ఆఫర్ చేశారో ఇక్కడ జగన్నాథుడికి మళ్ళీ అదే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది భక్తితో ఆఫర్ చేస్తున్నప్పుడు భగవంతుడు దాన్ని స్వీకరించేవారు. ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. అదే ఎగ్జిట్ అవ్వని అన్నారు కదా మాతాజీ. 11 కి పరిపూర్ణత మాతాజీ క్లాస్ వింటున్నాం, ఇది వింటున్నాం రెండే మాతాజీ. ఓకే, మీరు పరిపూర్ణ పద్మావతి మాతాజీ క్లాస్ కి సంబంధించిన గ్రూప్ వేరేది ఉంటుంది మాతాజీ. ఒకసారి మాతాజీని అడిగి ఆ గ్రూప్ లో జాయిన్ అయిపోయి ఈ గ్రూప్స్ అన్ని ఎగ్జిట్ అయిపోండి. ఫ్యూచర్ లో ఈ గ్రూప్స్ ఏమి ఉండవు మాతాజీ, ఇవన్నీ తీసేస్తాం. సో బెటర్ ఇప్పుడే మీరు జపా సెషన్ 2 కి సంబంధించిన ఒక గ్రూప్ లో జాయిన్ అయిపోండి. 11 o'clock మీరు ఏదైతే క్లాస్ అటెండ్ అవుతున్నారో ఆ క్లాస్ కి సంబంధించిన లింక్ ఇంకోటి ఉంటుంది, ఇంకో వాట్సాప్ లింక్, అందులో జాయిన్ అయిపోండి. మిగిలిన గ్రూప్స్ అన్నిటి నుండి మీరు ఎగ్జిట్ అయిపోండి. అదే ఇది అది రెండే మాతాజీ. అందుకే మాతాజీ అంటే ఈ జపా సెక్షన్ కాకుండా మాతాజీది ఉంటుందా మాతాజీ? ఉంటది మాతాజీ. ఓకే మాతాజీ. ఓకేనా? ఒకసారి అడిగి ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ ధన్యవాదాలు. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ నమస్తే. హరే కృష్ణ మాతాజీ నమస్తే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ నమస్తే. Thank you so much Mataji and Prabhuji. Vancha kalpatarubhyascha krupasindubhyev cha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha. Shri Shri Radha Madan Mohan ji ki jai, Shri Shri Gaur Nitai ki jai, Shri Shri Jagannath Baladev Subhadra Mai ki jai, Jagat Guru Patita Pavana Srila Prabhupada ki jai, Srila Gurudev ki jai, Nitai Gaur Premanande Hari Hari Bol. థ్యాంక్ యూ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సత్యదేవి మాతాజీ హ్యాండ్ రైస్ చేస్తారు, మీకు ఏదైనా క్వశ్చన్ ఉందా? సత్యదేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. సత్యదేవి మాతాజీ. ఓకే, సుధా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అసలు బాగాలేదు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సత్యదేవ్. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. ఇప్పుడు కృష్ణ అని కాన్షియస్ లో ఉన్నప్పుడు మనము ఎటువంటి స్థితిలో ఉన్నా మనము ఆ నామాన్ని జపించవచ్చు అంటారు కదా మాతాజీ. అట్లాగే ఇప్పుడు జగన్నాథ స్వామి కూడా అలాగే అవుతుంది, ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? అంటే మనం చెయ్యకూడని డేస్లో ఎప్పుడైనా అట్లా తలంచచ్చా? శ్రీ విగ్రహ సేవ చేయరు మాతాజీ ఎప్పుడు కూడా. ఎవరికి కూడా అచ్చ విగ్రహ సేవ అనేది మనం చేయకూడని డేస్ లో చేయకూడదు. సో జస్ట్ దర్శనం చేయొచ్చా మనము? ఏం చేయొచ్చు? దర్శనం చేయొచ్చా? దర్శనం చేయొచ్చు. బెటర్ ఏంటంటే కొందరు టెంపుల్ కి వెళ్ళొద్దు అంటారు మాతాజీ. ఇట్ ఈస్ నాట్ గుడ్ టు గో టు టెంపుల్, అడ్వైజబుల్ కాదు మనకి. సో 5th డే వచ్చిన తర్వాత యూ కెన్ గో అండ్ విజిట్ టెంపుల్. ఓకేనా? దట్ ఈస్ ద రైట్ వే. ఓకేనా మాతాజీ? సో మీరు జపం కావాలంటే ఇంట్లో కూర్చొని ఎన్ని మాలలైనా చేయండి, కూర్చొని ఎన్ని క్లాసులైనా వినండి, ఏదైనా పర్లేదు, కానీ బట్ టెంపుల్ కి మాత్రం వెళ్ళొద్దు. వీఆర్ లైక్ ఇంప్యూర్ అనమాట. అక్కడ భగవంతుని సేవ జరుగుతూ ఉంటుంది కదా, సో ఆ టైంలో వెళ్ళకూడదు. ఓకేనా మాతాజీ? సుధా మాతాజీ మీ హెల్త్ బాగాలేదు అంటున్నారు. అదే జపం అయితే చెయ్యొచ్చు మనం ఈ 4 days బిఫోర్. చక్కగా చేసుకోవచ్చు. జపం ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. జగన్నాథ్ పాస్ట్ టైమ్స్ కూర్చొని వినండి. ఇంకా మనకి ఎగ్జాల్టెడ్ డివోటీస్ చెప్పినవి ఉంటాయి, కూర్చొని చక్కగా జగన్నాథ్ యొక్క గొప్పతనం గురించి ఉంటాయి, ఆ క్లాసెస్ వినండి. ఇవన్నీ చేయొచ్చు, వీటికి ఏం అభ్యంతరం లేదు. శ్రవణం చేసి కూర్చొని చేయడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ టెంపుల్ కి వెళ్ళడం, అర్చ విగ్రహాల సేవ చేయడం అనేది నిషేధం అనమాట, చేయొద్దు. ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.
సుధామాతాజీ మీ హెల్త్ బాగాలేదని చెప్పి చెప్తున్నారు. సో మీ హెల్త్ అనేది బెటర్ అవ్వాలని చెప్పి ప్రే మాతాజీ. సో చాలా మంది కూడా అంటే ఇక్కడ ఉమామాతాజీ ఒక ఆవిడ ఉంటారు, ఆవిడ కూడా 70+ ఉంటారు, ఇంకొంతమంది కూడా కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు. సో డెఫినెట్లీ మనం ఈ భౌతిక శరీరంలో ఉన్నప్పుడు మనకి బాధలు, ఇబ్బందులు, కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి. సో భగవంతుని భక్తిని మాత్రం ఆపద్దు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ కెన్ సేవ్ అస్. మనల్ని కాపాడేది ఏదన్నా ఉంది అంటే అదొక్కటే. సో ఎంతవరకు కుదిరితే అంత నామజపం చేయండి, అంత భగవంతునికి ప్రార్థన చేయండి, ప్రే చేయండి. మాకు కొంచెం శక్తిని భగవంతుడా, ఈ స్టేజ్ని కొంచెం తట్టుకునే శక్తిని ఇస్తే మేము భక్తిలో ముందుకు వెళ్ళాలి అని చెప్పి ప్రే చేయండి. సో డెఫినెట్లీ మీ ప్రేయర్స్ అనేవి ఆన్సర్ అవుతాయి మాతాజీ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ సంప్రభుజీస్. హరే కృష్ణ. ఇంకేం క్వశ్చన్స్ లేవంటే విల్ క్లోజ్ ద క్లాస్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మనకి ఎప్పుడు మాతాజీ రథయాత్ర? హరే కృష్ణ మాతాజీ. మీరు ఎక్కడ ఉండేది మాతాజీ? మేము బాచ్పల్లి మాతాజీ. బాచ్పల్లిలోనా? అవును. మనకి అబిట్స్ టెంపుల్ రథయాత్ర 27th ఉంది మాతాజీ. మనకి నందనవనం ఉప్పుగూడ రథయాత్ర 5th జూలై ఉంది. సో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే రెండిట్లో చక్కగా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ప్రతిదానికి కూడా మనకు ఒక మ్యాప్ ఉంటుంది మాతాజీ. రథం ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది, ఏ ఏ ప్లేస్ మీదుగా ఎక్కడ దాకా వెళ్తుంది అనేది మనకు చెప్తారు. ఒకవేళ మీరు మొత్తంగా నేను ఉండలేను అంటే ఆ ప్లేస్ కి వెళ్ళి మీరు రథంలో ఉన్న జగన్నాథుని దర్శనం చేసుకొని రథం లాగినా కూడా మీకు చాలా ఫలితం ఉంటుంది అనమాట. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నందనవనం అంటే ఎక్కడ మాతాజీ? నందనవనం అంటే మనకి ఉప్పుగూడ ఏరియాలో వస్తుంది మాతాజీ. ఉప్పుగూడ అంటే అక్కడ హైటెక్ సిటీ సైడా మాతాజీ? కాదు కాదు మాతాజీ, మనకి చంద్రాయన గుట్ట అటువైపు వస్తుంది. ఓకే ఓకే. నందనవనం సెంటర్ కి పెట్టిన పేరు నందనవనము, బట్ ఆ ఏరియా ఏంటి అంటే ఉప్పుగూడ అనమాట. చార్మినార్ దగ్గర వస్తుంది ఏరియా. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రణాం. దండవత్ ప్రణాం. ఓకే, థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్ ఆన్ నెక్స్ట్ వెడ్నెస్డే. మళ్ళీ వెడ్నెస్డే కలుసుకుందాము. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. హరే కృష్ణ. దండవత్.